ఎక్కడెక్కడెక్కడో సంతోషం ఉందని పరిగెడుతున్నావు, కానీ నిజమైన సంతోషం, నిజమైన సుఖం తాగే మందు బాటిల్లో ఉండదురా. నిజమైన సుఖం ఒక స్త్రీలో లభించదురా. నిజమైన సుఖం ఒక పురుషుడిలో దొరకదురా. నిజమైన సుఖం డబ్బు యందు లేదురా, గల్లాపట్ట యందు లేదురా. నిజమైన సుఖం తినే తిండిలో లేదురా, పడుకునే నిద్రలో లేదురా. నిజమైన సుఖం ఎక్కడుందో తెలుసా? ఎప్పుడు మనం చేతిలో పట్టుకుని తిరుగుతూ ఉంటామే ఈ దివ్య రాజ గ్రంథం మన దగ్గరే ఉంది. చూశారు, నిజమైన సుఖం దీనిలోనే ఉందండి, దేని యందు లేదండి. ఈ నిజం మనకు తెలిసే సమయానికి మనం కూడా చచ్చిపోతామండి కస్తూరి జింకలాగా. అది ఎలా సుఖం కోసం ఎక్కడెక్కడెక్కడెక్కడ తిరిగిందో మనం కూడా సుఖం స్త్రీలో దొరికిందని. స్త్రీ వైపు స్త్రీ అయితే పురుషుడి వైపు, ఇంకొకడేమో మందు వైపు, ఇంకొకడేమో సిగరెట్ వైపు, ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. కానీ కొన ఊపిరి ఆగే సమయానికి ఆడికి తెలిసే నిజం ఏంటో తెలుసా? నిజమైన సంతోషం, నిజమైన సుఖం వీటి యందు ఎక్కడా లేదు. నన్ను కన్న నా తండ్రి యందు భయభక్తులు కలిగి ఉండుటయే నిజమైన సంతోషమని గుర్తొచ్చే లోపల ఈ గుండె చప్పుడు ఆగిపోతుంది, ఈ శ్వాస నిశ్వాసలు నిలిచిపోతాయి, కళ్ళు తేలేస్తావు, నాలుక బయటకు వచ్చింది, శరీరాన్ని విడిచి ఆత్మ వెళ్ళిపోయి నరకాగ్ని గుండంలో ఆ జింక కొట్టుకున్నట్టు మనం కూడా ఇలా కొట్టుకునే ఒక రోజు రాబోతుంది. ఆలోచించుకోండి.